కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో 2 బైక్లను కారు ఢీకొట్టింది. దీంతో అన్నా చెల్లెలతో పాటు మరో వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి వైట్ కలర్ స్పోర్ట్స్ కారు కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఇటీవల హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తి చనిపోయిన ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 36 లో సెంట్రో గ్రాండ్ ఎదురుగా బుధవారం 7 గంటలకి భారీ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. కృష్ణానగర్ కి చెందిన అన్న ఉదయ్ అలాగే చెల్లి స్వీటీ కలిసి ద్విచక్ర వాహనంపై మీద కలిసి వెళ్తున్న పక్కనే మరొక వ్యక్తి కూడా వెళ్తున్న సమయంలోని ఒక స్పోర్ట్స్ కారు బలంగా ఢీకొట్టడంతో వాహనదారులు కూడా తొక్కి వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఈ ప్రమాదంలో బైక్ హెల్మెట్ కూడా కారుకు వేలాడుతున్నా సరే పట్టించుకోకుండా ఆ వ్యక్తి ఎవరైతే డ్రైవ్ చేశారో ఇతను పరారవడం జరిగింది. ఒక ద్విచక్ర వాహనంపై ఉన్న అన్నా చెల్లికి అలాగే మరొక వాహనదారు కూడా తలా కాలుపై బలంగా గాయాలైతే అవడం జరిగింది. అలాగే కాలుపై కూడా బలంగా గాయాలవడంతో ఆ రోడ్డు మీద ఉన్న స్థానికులు అలాగే పోలీసు వాళ్ళు కూడా వెంటనే అప్రమత్తమై ఒక అంబులెన్స్ మాదాపూర్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముగ్గురు పరిస్థితి కూడా చెప్పొచ్చు. ఈ రోజు 7 గంటల సమయంలోని ఈ జూబ్లీహిల్స్ లో ఒక ప్రాంతంలోని ఒక స్పోర్ట్స్ కార్ అయితే హిట్ అండ్ రన్ కేసులో అయితే జరగడం జరిగింది. మొత్తానికి ఒక ముగ్గురు వ్యక్తులకి అయితే తీవ్ర గాయాలు అవడంతో వెంటనే అక్కడ ఉన్న వాహనదారులు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు కూడా అక్కడ వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకుని ఒక అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉందనే చెప్పొచ్చు. అలాగే దీనిపై అయితే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ కారు ఎవరిదనే కోణంలో అయితే పూర్తిగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే తను డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరనే దాన్ని కూడా చూస్తున్నారు. మొత్తానికి మనం ఇటీవల చూసుకున్నట్టయితే హిట్ అండ్ రన్ కేసులు వరుసగా నమోదవడానికి పోలీసులు ప్రస్తుతం అప్రమత్తత అయ్యారు. అలాగే ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చోటు చేసుకున్నాక మొత్తం వాళ్ళైతే పూర్తిగా చూస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ కుమార్.